ఎందుకంటే ఇప్పుడు చూసినాం అనుకో, రాజశేఖర రెడ్డి పోలవరం మొదలు పెట్టేటప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు. అయినా కానీ ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఈ పనిని మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో పోలవరం పనులు మొదలు పెట్టడం జరిగింది. పోలవరం పనులు మొదలుపెట్టి రైట్ కెనాల్ ఈరోజు వాళ్ళు ఏదైతే పట్టిసీమ అని చెప్పుకుంటున్నారో ఆ పట్టిసీమ దానిలకు రైట్ కెనాల్ మొదలు పెట్టించినది ఎవరు? రాజశేఖర రెడ్డి కదా. దానికి కూడా నువ్వు అడ్డం పడుతుంది 5-6 మందితో, కొంతమంది రైతులతో ఏపిస్తుంది. దాని తర్వాత నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రైతులు 50 లక్షలు కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది. ఎవరు? ఇరిగేషన్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నప్పుడే 2004 ముందు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయని. ఆ రోజు పోలవరం కూడా ఇదే సమస్య ఉంటే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటే మొదలుపెట్టి ఈ పనులు అవి జరుగుతా అంటే ఈరోజు జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఈరోజు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? రాయలసీమకి ఒకవేళ లిఫ్ట్కు లేదనుకోండి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, మీరు తెప్పించుకోండి. మేము మొదలు పెట్టాం కదా, స్టార్ట్ చేశాం కదా. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది వదిలిపెట్టినారు మీరు. ఈ విధంగా కంప్లీట్గా కూడా రాయలసీమ ద్రోహనో దీనిలోనో ఇప్పుడు ఈ విధమైన అసమానతలు క్రియేట్ చేయడం వల్లనే కదా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నది. ఆ రోజులు అంటే కొంతమంది ఉండేవాళ్ళు, మైసూరాడి మామ, ఎంవి రమణారెడ్డి, కొంతమంది అంతా అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు, కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి. ఇప్పుడు అంతా ఆ సీన్ ఎంత ఏం కనపడటంలే మనకంతా ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటి దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్? అనసూయ, అన్వేషు, శివాజీ. ఇవి తప్ప మనకి ఏదైనా కనపడతా అంటేనే కదా. ఏందో నాకు అర్థమే కావటంలే. ఎవడని లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం, ఇవి చేస్తాం, ఇవి కాదు. 100 రూపాయలకు మంది వచ్చాందా లేదా? క్వాలిటీ మద్యం దీనిల మీద పడి ఉంటే ఎంత దరిద్రం అంటే, రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి, తీసేపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా? ఎక్కడ వెనుకబడి జిల్లాల్లో పెట్టి ఉంటుంది కదా. మంచి ప్రభుత్వం ఇవే. ఈ చిడతలు ఎక్కువైపోయినాయి. ఈ చిడతలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో తెలియదు, అందరినీ ఒకటే దాంట్లో కలిపేస్తున్నాడు. మనమంటూ ఒకటి బతికుంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మనవన్నీ ఉండేది. ఆ విశ్వాసాలు పోయినట్టు మనల్నే చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నా, రాబోయే సంవత్సరంన్నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊర్లు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు. మీరు అలా కాదు చేస్తున్నది. మీ చర్యల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది. ఈరోజు ఉపాధి హామీ పథకము కంప్లీట్గా తుట్లు పడిచినారు. మనమంతా దానికి పేరు మార్చినారు, గాంధీ పేరు మార్చినారు అనే దాని మీద ఉన్నాం. ఎంత అంటే అంత. దానికి సంబంధించిన సత్య చెప్తాడు, దాంట్లో కూడా రాముడి పేరు ఉంది కదా అంటాడు. రాముడి పేరు కదా, పథకం ఎట్లా పోతుంది అని. వచ్చే ఫండ్స్ ఎంత, గ్రాంట్ ఎంత, ఏమైపోతున్నాయి, దాని గురించి మాట్లాడండి. 40% ఎప్పుడు పెట్టుకుంటుంది స్టేట్స్? 40% స్టేట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నా నేను. 40% స్టేట్లు ఎన్ఆర్జీఎస్లో పెట్టుకోలేవు. ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు? ఇదే అనంతపురం జిల్లాలోనే అది పని మొదలు పెట్టినది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు PCC ఆధ్వర్యంలో